बहुत अच्छे अवसर का अ, है। ध्यान सब लोग करना। मनी हम्म, सबका पैसा कैसा चाहिए, रोजगारी अवसर के लिए पैसा कैसा चाहिए, वैसा ही ध्यान रोज भी सब लोगों को चाहिए। ఎందుకంటే ఇది ధ్యానం ద్వారా మనం ఏం తీసుకుంటామంటే ప్రాణశక్తి తీసుకుంటాం. ध्यान द्वारा हम प्राण शक्ति हम लेते। ఊర్జ ఊర్జ ఆ ప్రాణశక్తిని మనం విశ్వశక్తి అని కూడా అంటాం అన్నమాట. प्राण शक्ति को हम विश्व शक्ति भी बोलते। ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఈ సృష్టి అంతా నిండి ఉంటుంది అనమాట ఈ ప్రాణశక్తి. प्राण शक्ति सब जगह में पूरा विश्व में फैला हुआ है। కాబట్టి మనం ఈ విశ్వశక్తిని తీసుకునే ఏకైక మార్గం ఏంటంటే ధ్యానం. प्राण शक्ति को हम कैसा अंदर लेना बोला तो वो एक एक मार्ग है। प्राण मेडिटेशन मेडिटेशन करना ही चाहिए। सब लोग मेडिटेशन करने से प्राण शक्ति मिलता है। అయితే ఇది ఎప్పుడు కూడా మన దగ్గర ఈ ప్రాణశక్తి అనేది ఎప్పుడు కూడా మన లోపల నిల్వ ఉండాలన్నమాట. మన బ్యాంకులో అకౌంట్, మన బ్యాంక్ అకౌంట్లో ధనం ఎలా అయితే, మనీ ఎలా అయితే ఉండాలో అదే విధంగా మన బాడీలో ఎప్పుడు కూడా, మన నాడీ మండలంలో ఎప్పుడు కూడా ఈ విశ్వశక్తి అనేది ఉండాలన్నమాట. हमारे बॉडी में बैंक में कैसे हम पैसा रखते, वैसा ही हमारी बॉडी में भी प्राण शक्ति निल्वा रखना चाहिए। అయితే మనం ఏ రకంగా తీసుకుంటామంటే కేవలం ఈ ప్రాణశక్తిని మనం దేహంలోకి ఎలా తీసుకుంటామంటే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే. ये प्राण शक्ति हम कैसे अंदर लेते बोले तो हम ध्यान करने से ही प्राण शक्ति अंदर ले सकते। కాబట్టి అయితే ఈ ధ్యానాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలి, ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకు వస్తాయి అన్నమాట. हम ध्यान कैसे करना, कब करना, किधर करना, किस जगह में करना, ऐसा पूरा प्रश्न हमारे अंदर उठते रहते। అయితే ఈ ధ్యానం ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలా, ఏ సమయంలోనైనా చేయవచ్చు. सब जगह में ये ध्यान कभी भी कहीं भी कर सकते हैं। అయితే బాగా ఎక్కువ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. ज्यादा अनारोग्य वाले ये ध्यान तो सोकर भी और बैठकर कुर्सी पे बैठकर ऐसे कर सकते। అయితే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎలా కూర్చోవాలి అని చాలా మందికి డౌట్ వస్తుంది కదా. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చైర్లో కూర్చొని కూడా మెడిటేషన్ చేయొచ్చు. नी पेन वाले कुर्सी पे बैठ के भी कर सकते, और कमर दर्द ऐसा रहने वाला भी सोकर पलंग पे सोकर भी मेडिटेशन पोजीशन में रख के ऐसी मेडिटेशन कर सकते। అయితే ధ్యానం ఎలా చేయాలి అంటే, ధ్యానం ఎలా చేయాలంటే సుఖాసనంలో చక్కగా కూర్చొని, కంఫర్టబుల్గా కూర్చొని, చేతులు 2 వేళ్లలో వేళ్ళు పెట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. मेडिटेशन कैसा करना बोले तो सब लोग कुर्सी पे और ऐसा हमारी कंफर्टेबल किधर भी प्लेस हो उधर भी बैठ के अच्छे से आँख बंद करके, हाथ में हाथ मिला के, पैर क्रॉस करके उच्छ्वास निश्वास हमारे आते हुए श्वास को और जाते हुए श्वास को पकड़ के ऐसे ऑब्जर्व करके मेडिटेशन
कर सकते। అయితే మనకి మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. बीच बीच में हमारे सोच उधर इधर जाते रहते, वो कट करके फिर से ఉమ్, अम, हम ब्रीथिंग को ऑब्जर्व करते रहना। ఉమ్, నేను ముందే చెప్తాను మేడం. యా ఉమ్, అంటే ఒక సెంటెన్స్ చిన్నగా చెప్పాలని చెప్పాను. ఓకే, పర్వాలేదు. ఆ క్రమంగా మనకేమవుతుందంటే థాట్లెస్ స్టేజ్కి మనం రీచ్ అవుతాం. ऐसा करते रहने से बाद में हमारे शून्य स्थिति को चले जाते। ऐसे साधना करते रहने से रोज साधना करने से हम शून्य स्थिति को कभी ना మేడం कभी जाते रहते। మేడం ఇది ఇది పెట్టారు మెసేజ్. బాగా మీనింగ్ క్యా హై? బాగా ఎప్పుడు చెప్పావు? లేదు లేదు, ఒక్క నిమిషం చెప్పండి మేడం, మరి కంటిన్యూ చేద్దాము. అంటే బాగా చెప్తున్నారని చెప్పినట్టున్నారు. లేదు, దాని మీనింగ్ అడిగారు. బాగా బాగా ఓకే, బాగా మనం చెప్పలేదు కదా. చూడలేదా? అయితే ఇప్పుడు ఇది ఎవరి వయసు ఎంత ఉంటుందో ఆఫ్టర్ రికార్డింగ్ క్వశ్చన్స్ లాస్ట్. ఓకే మేడం. ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు రోజుకి 2 సార్లు తప్పనిసరిగా మెడిటేషన్ చేయాలన్నమాట. सब लोग किसी का उम्र कितना है उतना ही मेडिटेशन करना चाहिए। 2 సార్లు రోజు. रोज 2 बार ऐसे मेडिटेशन करना चाहिए। మరి బాగా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ లో మెడిటేషన్కి వచ్చిన కొత్తలో గంటలు మెడిటేషన్ కనీసం 4 to 6 hours చేసి ఆ మెడిటేషన్ ద్వారానే వాళ్ళకున్న ఆ హెల్త్ ప్రాబ్లమ్, అనారోగ్య తీవ్రతని తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నమాట కొత్తలో. तीव्र अनारोग्य है ना, सॉरी, ज्यादा अनारोग्य वाले जो लोग रोगी हैं उनको ज्यादा घंटे मेडिटेशन ध्यान करना चाहिए, उनको 4 to 6 hours करना चाहिए. మేడంకి అర్థం అవుతుంది కదా తెలుగు. అయితే రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ఎన్నిసార్లు అయినా సరే రోజువారీ అలా ఎక్కువ మెడిటేషన్ చేసేటప్పుడు వాళ్ళకి చక్కగా ఆరోగ్యం అనేది తొందరగా బాగవుతుంది. सब लोग ज्यादा टाइम ऐसी समय मिलने से भी ऐसी ध्यान करने से बहुत दोपहर, उदय और सुबह और दोपहर, शाम, रात ऐसी करने से ज्यादा घंटा हम मेडिटेशन कर सकते। వాళ్ళకున్న ప్రాబ్లం నుంచి చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది అన్నమాట. उनका प्रॉब्लम से वो लोग बाहर आ सकते ऐसा करने से. ఇలా మనం మొట్టమొదట్లో ధ్యానానికి వచ్చిన కొత్తలో ఎక్కువ గంటలు ధ్యానం కోసమే మనం మన ఇంట్లో పనులన్నీ తొందరగా పూర్తి చేసుకొని ఎక్కువ సమయాన్ని ధ్యానాన్ని సౌండ్ ఆర్ ఇంప్రూవ్ हो सकती है. అంటే ఎక్కువ మొట్టమొదట్లో ధ్యానానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ గంటలు ఇంటి పని అంతా పూర్తి చేసుకొని ఎక్కువ సమయాన్ని ధ్యానానికి కేటాయించుకోవాలి. ఠీకే మేడం? बहुत मैडम, ज्यादा समय हम काम पूरा जल्दी करके बाद में ज्यादा मेडिटेशन के लिए टाइम रखना चाहिए. ठीक है मैडम. एक मिनट रीटा मैम, मेरे को तो ठीक से आवाज आ रही है. मैंने मतलब जो भी मैं साउंड सिस्टम यूज करती हूँ, एयरबड्स, वो उसमें तो आवाज आ रही है ठीक से. मेरे को दोनों मेरा तो फुल वॉल्यूम में, पता नहीं मेरे को आवाज थोड़ी कम लग रही है. नहीं मैडम, पहले बार ना मैडम तो थोड़ा कम हो रहा, लेकिन अभी बेटर है. अभी बेटर हाँ, अभी बेटर है.
ఎస్ స్టార్టింగ్ లో తక్కువగా మాట్లాడాను కదా, అది స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు పర్వాలేదు కదా. బాగుంది మేడం. ఉమ్. కొంచెం వాయిస్ పెట్టండి. మరి ఇయర్ ఫోన్ పెట్టినప్పుడు మరి ఫుల్ పెట్టకూడదు, ఎయిర్ కి ప్రాబ్లం అవుతుంది. ఓకే ఓకే. మీరు వాయిస్ ఇవ్వండి చాలు, సరిపోతుంది. ఈ వాయిస్ ఓకే ఓకే పక్కన ఓకే. ఇలా మనం ఎప్పుడైతే అన్ని పనులు కంప్లీట్ చేసి ఎక్కువగా మెడిటేషన్ కి మనం ఆ ఇంపార్టెన్స్ ఇస్తామో, మనకున్న ఆ అనారోగ్య అంతా కూడా మనకి తొందరగా నయం అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. దీన్నే మనం ఇండివిజువల్ మెడిటేషన్ అంటాం. हम कब ये पूरा टाइम पूरा समय मेडिटेशन में रखे तो हमारे अनारोग्य ठीक हो सकते, जल्दी ठीक हो सकता. అయితే ఇప్పుడు ధ్యానం అనేది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారు, ఒక కంపేర్ చేసి. ఎలా అంటే మోటారు, మన ఇంట్లో ఉండే ఒక వాటర్ పంపు, మోటార్ ద్వారా మనం ఎలా అయితే నీటిని మన ఇంటికి పైన ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీటిని పంపించి మన ఇంట్లో అవసరాలన్నింటికి వాడుకుంటామో, అదే విధంగా మనం మెడిటేషన్ చేసి పైకి మన మన తలే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ అనుకోవచ్చు. అలా మనం నాడీ మండలంలోకి ఆ ఎనర్జీ తీసుకుని బాడీలో అన్ని పార్ట్స్కి ఆ ఎనర్జీని మనం ఉపయోగించుకుంటాం అన్నమాట. हम हमारा घर में पानी के टैंक रहता ना, वो उसके अंदर पानी कैसा हम भर के रखते, वैसा ही हमारी हम भी ध्यान करके प्राण शक्ति को हमारे अंदर स्टोर कर सकते. మన ఇంట్లో కొళాయిలు అవి ఎలా అయితే వాడుకుంటామో, అలా మన బాడీ పార్ట్స్ అన్నిటికీ ఎనర్జీ ఉంటే కదా మనకు పనిచేసేది. ఆ ఎనర్జీ మనం అలా తీసుకుంటామని దానికి ఇంకా కంటిన్యూషన్ చేయాలి. वैसे ही हम अवसर आने पर टैप से पानी कैसे निकल के यूज करते, वैसे ही हमारी बॉडी के अंदर प्राण शक्ति निल्वा होने के बाद हम किसी अवसर अनारोग्य ऐसी थोड़ा मुश्किल आने पर वो यूज होता है. ఓకే. అయితే ధ్యానం అనేది రకరకాల పద్ధతుల్లో ఉన్నాయన్నమాట. ధ్యానాలు ज्ञान बहुत अनेक पद्धति में ज्ञान का बहुत अलग अलग तरीके से ज्ञान का भी बहुत अलग మేడం చెప్పు. अ, ఏవైతే पद्धति. మనం बहुत तरीके हैं ध्यान करने के, हाँ अलग अलग सिस्टम में. తరీకా हाँ हाँ బహుత్ తరీకా. మనం ఏవైతే మనం శక్తిని వేస్ట్ చేసే విధంగా కొన్ని ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అవి లైక్ ఒక మంత్రం జపించడం, ఒక భగవంతుడి రూపాన్ని ఊహించుకోవడం, ఒక క్యాండిల్ పెట్టుకొని దాన్ని చూడడం, ఇవన్నీ కూడా మనం ఏంటంటే శక్తి వృధా అయ్యే ధ్యానాలు అన్నమాట. ज्ञान में अलग अलग तरीका है ना, उसमें कोई कैंडल को देखना, आंख से हमारी एनर्जी वेस्ट होता, और मंत्र पढ़ना, और अंदर किसी को मनन भगवान करना, के रूप भगवान को रूप को मनन करना, वैसा पूरा एनर्जी वेस्ट होता है. కానీ ఇక్కడ మనం ఇప్పుడు ఈ ఆనాపానసతి అని గౌతమ్ బుద్ధ భగవానుడు కనిపెట్టిన ఈ ఆనాపానసతి మెడిటేషన్ అయితే మాత్రం కొంచెం కూడా మన ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా, పైగా మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తామో మన నుంచి వేస్ట్ అవ్వదు సరికదా, ఇంకా మనకి ఆ మెడిటేషన్ లో ఎనర్జీ ఇంకా ఎక్కువగా వస్తుంది అనమాట మన బాడీలోకి. ये बुद्ध भगवान बोले हुए ज्ञान पद्धति में बोले तो इधर हमारी एनर्जी थोड़ा भी वेस्ट नहीं होता, पूरा अंदर हमारे बॉडी में निक्षिप्त होता है. ప్రతి రోగి కూడా మనం ప్రారంభ దశలో ఏంటంటే ఎక్కువగా మెడిటేషన్ చేస్తూ
తనకున్న సమయాన్ని, ఎక్కువ సమయాన్ని గంటలు మెడిటేషన్ చేసి ఎక్కువగా ప్రాణశక్తిని తీసుకోవడం వల్ల నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. हम ज्यादा ध्यान करने से हमारी नाड़ी मंडल शुद्धि होता है. ఇలా మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా నిద్రలో ఎంతో కొంత ఒక 20% ఎనర్జీ అయితే అందరము తీసుకుంటాం, ధ్యానం చేసినా చేయకపోయినా. हम रोज रात में सो जाते हैं ना, तब सब लोग 20% एनर्जी तो सब लोग लेते रहते. అందువల్లనే మనం ఎప్పుడైనా 1-2 రోజులు కనుక నిద్రపోనప్పుడు రెండో రోజు లేచి మనం తిరగలేము. ఎందుకంటే ఆ నిద్రలో తీసుకోవాల్సిన శక్తిని మనం ఇక్కడ తీసుకోలేకపోతున్నాం కాబట్టి. हम एक दिन ऐसी 1 और 2 दिन नींद नहीं लेते तो हम दूसरा दिन किसी काम के लिए नहीं होते. ऐसी काम करने के लिए हमारे बॉडी साकार नहीं करती, इसलिए सब लोग చెప్పండి. కాబట్టి మనం అక్కడ తీసుకున్న శక్తి ఏం చేస్తున్నాం అంటే రెండో రోజు మనం అన్ని పనులకి ఖర్చు చేస్తున్నాం, నిద్రలో తీసుకున్న శక్తి. नींद में लेते हुए एनर्जी को हम दूसरा दिन यूज करते, नहीं तो किसी ने कोई काम नहीं कर पाते. బాడీ ఎందుకంటే మాట్లాడడానికి, చూడడానికి, ఆలోచించడానికి, పనులు చేయడానికి ఆ ఎనర్జీ అంతా మనం ఖర్చు చేస్తున్నాం అన్నమాట, నిద్రలో తీసుకున్న ఎనర్జీ. हम रोजवारी काम करने के लिए, देखने के लिए, सोचने के लिए, बात करने के लिए, सोचने के लिए ये पूरा యూజ్ करते रहते. అందుకని మనం ఎప్పుడైతే ఒక ఈ ధ్యానంలో మనం ఎనర్జీ 100% తీసుకుంటామో ఈ ఎనర్జీని మనం కాస్త ఖర్చు పెట్టినా మిగతాదంతా మన బ్యాంకులో ఒక ధనాన్ని ఎలాగైతే నిలవ పెట్టుకుంటామో ఆ రకంగా మన నాడీ మండలంలో ఈ ఎనర్జీని మనం సేవ్ చేసుకుంటాం అన్నమాట. రోజు मेडिटेशन द्वारा हम रोज मेडिटेशन करते ही एनर्जी लेते हैं ना, वो थोड़ा खर्च होने से भी बाद में और भी हमारे बॉडी में निल्वा होता है, स्टोरेज होता है. అందుకే మనం నిద్ర కన్నా మెడిటేషన్ లో ఎక్కువ ఎనర్జీ తీసుకుంటామని చెప్తాం అన్నమాట. इसीलिए हम सोते समय थोड़ा लेते हैं ना, ऐसे बैठ के करने से भी और भी ज्यादा एनर्जी लेते, इसीलिए रोज हम मेडिटेशन बैठ के करने से बहुत एनर्जी मिलता है. అందుకే మనం మెడిటేషన్ అనేది చాలా చాలా ముఖ్యమైనది అన్నమాట మన నిత్య జీవితంలో. बहुत अवसर है मेडिटेशन सबके लिए. ఇలా ప్రాణశక్తి మనం ఎప్పుడైతే తీసుకుంటామో దీనికోసం మనం కాస్త తొందరగా ఈ మెడిటేషన్ కోసం మనం ఏం చేయాలంటే కాస్త తొందరగా భోజనం చేసి నైట్ 7 o'clock ఇలా భోజనం ముగించుకొని మనం ఎప్పుడైతే నిద్రపోయే సమయానికి మనకి పూర్తిగా డైజెస్ట్ అయిపోయిన తర్వాత కాస్త మెడిటేషన్ చేయడానికి కూడా మన బాడీ సహకరిస్తుంది అన్నమాట. हम जल्दी जल्दी शाम में जल्दी खाना खा के रहने से हमारी जीर्ण व्यवस्था हम पूरा क्या बोलते हैं, हमारी जीवन व्यवस्था सुधार हो जाता है, सुधार हो जाता है. बाद में हम ठीक से मेडिटेशन कर पाते, इसलिए जल्दी खा के मेडिटेशन में बैठना, रात को 7 बजे खा के मेडिटेशन में करना चाहिए, ध्यान करना चाहिए. ఇంకా టైం ఉంది కదా. అయితే బ్రహ్మం గారు ठीक है. అయితే ఇక్కడ మనం వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్తున్నారంటే పద్యం ఒకటి పాడదాం. చెప్పండి. ఉత్తమోత్తమము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్యా కాళికాంబ హంస కాళికాంబ.
అంటే మన లోపలే మన దేహంలోనే ఉత్తమము అంటే ఉత్తమంలో కల్లా ఉత్తమమైనది ఏది అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస. ఇది ఈ సెంటెన్స్ కి మీనింగ్. ये पज्य वीर ब्रह्मन स्वामी ने बोले उत्तमोत्तम उच्छ्वास निश्वास पंक्तुल से ब्रह्म मगुट बहुत उत्तम लोग उच्छ्वास निश्वास लेके पंक्తులు అరసి అరసి అంటే వాటిని గమనించడం, శ్వాసని ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనించడం పంక్తులు అరసి అంటే. ఎప్పుడైతే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసం మనం గమనిస్తూ ఉంటామో బ్రహ్మం అంటే భగవంతుడిగా మారుతాము. वो हम आने वाली सांस और जाने वाली सांस सांस को ऑब्जर्व करते लेने से करना, ब्रह्म बन जाते। बोलिए मैडम। भगवान बन जाते करके बोलते, भगवान बन जाते। और ऐसा कौन से स्वामी जी, जो स्वामी जी आप नाम ले रहे हैं, उन्होंने बोला? हाँ वीर ब्रह्मन स्वामी। तो ऐसा मतलब पत्री जी ही नहीं बोलते, बाकी सब स्वामी जी ने भी ऐसे बोला है, आप रेफरेंस दे रहे हैं। राज्य में वो पहले कब की बोल दी, हम अभी पढ़ रहा हूँ। దీనికి కొంచెం ఎక్కువ ఉంది. చక్కగా పత్రిజీ దీన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కువగా చెప్పారనమాట, బాగా ఎలాబరేట్ చేశారు దాన్ని కూడా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీ లోపలే అంతా ఉంది, నీ లోపలే ఆ తీర్థం ఉంది, అక్కడికి చేరి ఆ తీర్థాన్ని నువ్వు సేవించు, ఆ తీర్థాన్ని నువ్వు తీసుకొని లోపలే ఉంది. ఆ తీర్థం ఏంటి అంటే శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస అనే తీర్థం నీ లోపలే ఉంది. నువ్వు ఎక్కడెక్కడో ఎతకాల్సిన పని లేదు, నీ దగ్గరే ఉంది, దాని దగ్గరికి నువ్వు చేరుకోవాలి. हमारी अंदर ही सब कुछ है करके पत्री जी सर ने भी बोल दिए, बहुत बार हमने सुने हैं। हमारे अंदर ही पूरा है, उसको पकड़ना, फिर किधर भी नहीं जाने के लिए तो किसी को नहीं पकड़ना, हमारी अंदर पूरा है करके बोली। అంటే ఇక్కడ తరించే మార్గం ఎక్కడెక్కడో మనం తీర్థయాత్రలకి అక్కడికి ఇక్కడికి వెళ్తూ గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, అది ఇది అని తిరగడం కాకుండా ఎక్కడెక్కడికో అందరూ వెళ్ళలేరు కదా, అన్ని చోట్లకి అందరూ వెళ్ళిపోలేరు కాబట్టి అంతా నీ లోపలే ఉంది, అదే శ్వాస, అక్కడే నువ్వు పట్టుకోవాలి, దానితోనే నువ్వు కలిసి ఉండాలి. అంటే దీన్ని చాలా ఎక్కువగా ఎలాబరేట్ గా శ్వాసని రకరకాలుగా గురువు గారు వర్ణించారనమాట. हमारी अंदर पूरा है, तुम तिरुपति नहीं जाना, गंगा के पास नहीं जाना, इधर भी नहीं जाना, हमारे अंदर ही पूरा है। वो खाली हम आते हुए ఆ గంగలోనే స్నానం చేయమంటారు. हाँ, हमारे अंदर कुछ भी हो उसी के अंदर ही डूब जाना करके पत्री जी ने बोल दी। ఆ గంగ ఏంటి అంటే ఆకాశ గంగ. ఆకాశ గంగ అంటే ఏంటంటే మళ్ళా ఆ విశ్వశక్తి, ప్రాణశక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ को నహన కర్తి. हाँ, आकाश गंगा वही प्राण शक्ति है करके बोले। అంతటా నిండి ఉందన్నమాట. మొత్తం ఎక్కడ లేదు, అన్ని చోట్ల మహా విశ్వం అంతా నిండి ఉందే ఆ కాస్మిక్ ఎనర్జీ. అందరూ అది అక్కడే ఉంది. నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ఆ శ్వాస మీద ధ్యాస పెడతావో ఆ ఎనర్జీ అంతా నువ్వు తీసుకుంటావు, అందులోనే నువ్వు మునకలు వేయాలి. विश्व में प्राण शक्ति पूरा फैल के है, लेकिन हम कब मेडिटेशन में बैठे तो तभी हमारे अंदर प्राण शक्ति जाके हमको बहुत एनर्जी मिलता है। ऐसी ఇప్పుడు ముసుగులోనే శివుడు పొసిగి ఉన్నాడు అంటే, ముసుగు అంటే ఏంటంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ముసుగు అన్నమాట. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కప్పబడి ఉంది ఎవరున్నారు? శివుడు. శివుడు మీన్స్ థర్డ్ ఐ. हमारे अंदर ఇక్కడ ఎప్పుడైతే ఈ ముసుగు అనేది తీస్తారో అంటే ముసుగులోనే శివుడు పొసుగు ఉన్నట్టు ఈ ముసుగు అనే శ్వాస అనే ముసుగులో శివుడు అనే వాడు దాగి ఉన్నాడు. ఎప్పుడైతే శ్వాసను పట్టుకొని గమనిస్తూ దాని మీద ధ్యాస పెడతారో అప్పుడు అది థర్డ్ ఐ అనేది ఓపెన్ అవుతుంది. సింపుల్ గా చెప్తే
ఒక एक पद्य है ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడయ్యా करके एक पद्य है। मुशुगु बोले तो हमारी उच्छ्वास निश्वास उच्छ्वास निश्वास है, लेकिन उसको पकड़ हम ऑब्जर्व करते हाँ, उसको ఎప్పుడైతే हम अभी देखे नहीं, इसलिए वो पकड़ के ध्यान करने से हम ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడు बोले तो अंदर ही भगवान है, शिव है, उसको पकड़ो, उसको देखो करके बोले। అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు ఓహో నేను కూడా శివుణ్ణే అని తెలుసుకుంటాం। तभी हमको हम मेडिटेशन करते करते ही हमारा थर्ड आई ओपन हो जाता, तभी हम ही भगवान है, हम ही शिव है करके हम समझ सकते हैं। जी मैडम। మొట్టమొదటి మేడం టైం हाँ टाइम मैम अभी अगर किसी को कुछ जैसे मुझे जो समझ में जो नया आया इस वाले सेशन में वो ये वाला पार्ट था कि वो पीपीटी में लिखा रहता है कि बैंक अकाउंट जो है बैंक अकाउंट वाला जो चीज आपने बोला कि वो हम स्टोर भी कर सकते हैं। मेडिटेशन ध्यान से जो ऊर्जा मिलती है वो हम स्टोर भी कर सकते हैं, यानी जमा भी कर सकते हैं। तो ये वाली बात मुझे नहीं लगी। बाकी रीता मैम और सुनीता मैम अगर कुछ और बोलना चाहे तो बताएं। అయితే ఇక్కడ మనం బాగా మొట్టమొదటిలో బాగా ధ్యానం చేసి మనం దేవుడు అని తెలుసుకుంటాం। చెప్పింది మేడం, అంటే టైం అవుతుంది కదా, వాళ్ళకి ఏం అర్థమైందో అది అది ఎక్స్ప్లెయిన్ చేస్తారంట మనం। ఓకే మేడం కూడా చెప్పారు బ్యాంక్ లో మీరు ఆ స్టోర్ అది చెప్పారు కదా, అది బాగా నచ్చింది, కొత్త పాయింట్ చెప్పారు। ఇంకా మిగతా మేడం మాట్లాడుతారు। అన్మ్యూట్ చేసుకొని మరి మేడం చెప్పినప్పుడు మాట్లాడాలి। हाँ रीता मैम आप कुछ बोलना चाहेंगे? हम पहले मैं ये कहूंगी कि आपने बहुत अच्छा समझाया, लेकिन दिस इज नॉट इंडिविजुअल मेडिटेशन, दिस इज जनरल इंट्रोडक्शन अबाउट मेडिटेशन। సార్ పెట్టింది జనరల్ మెడిటేషన్, సార్ పెట్టింది ఇండివిజువల్ మెడిటేషన్ అని పెట్టారు అన్నమాట, వ్యక్తిగత ధ్యానం। बिकॉज इंडिविजुअल मेडिटेशन में तो यू विल से कि हम जब अकेले बैठ के करते हैं, अभी दिस इज ऑल अबाउट। नहीं मैम, वो मैम आप बाद में आए, उन्होंने पहले बोला कि हमें कैसे बैठना चाहिए, कैसे दैट इज जनरल इंट्रोडक्शन अबाउट मेडिटेशन ना। ओके ओके मैम, करेक्ट करेक्ट। नहीं, दैट इज व्हाट आई वांटेड टू आस्क, इट्स नॉट माय डिसीजन, आई एम जस्ट सेइंग कि आपने जो बहुत बताया हमें बहुत अच्छा बताया। इनफैक्ट हमने यही सुना है कि मेडिटेशन के बारे में बताने से पहले हमें इंट्रोडक्शन देनी चाहिए, तो वो आपने आज बहुत अच्छे से क्लियरली बताया। बिकॉज इसमें इंडिविजुअल मेडिटेशन का कोई पॉइंट अभी नहीं आया, तो दैट्स व्हाट आई एम आस्किंग कि इंडिविजुअल मेडिटेशन में आप बाद में बताएंगे ना शायद। हाँ बाद में आता हाँ, दैट इज व्हाट आई एम आस्किंग। आई एम वेरी क्लियर अबाउट इट एंड आई एम वेरी हैप्पी, आपने बहुत अच्छे से बताया। थैंक यू सो मच। థ్యాంక్ యూ మేడం। ఇంకా మేడం ఎవరు ఉన్నారు? फिर मैम सुनीता मैम आपको कुछ पूछना था या बताना था या शेयरिंग करनी थी? थैंक यू मैम, थैंक यू, बहुत अच्छा बताया, थैंक यू థ్యాంక్ యూ మేడం। थैंक यू। ठीक है फिर मैम, आप मैं रिकॉर्डिंग थैंक यू